హాయ్ అండి, నమస్తే. కల్తీ భారతదేశం. నిజమే, మన ఇండియాలో కల్తీ జరగని వస్తువు, పదార్థము లేదేమో అనిపిస్తుంది. పాలు, నూనె, నెయ్యి, మద్యం, పురుగు మందులు, ఇత్తనాలు, చిన్నపిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్ ఇలా అన్నిటిలో కల్తీ రాజ్యం వెళ్తుంది. రీసెంట్గా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 4 చనిపోయారు. చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. కల్తీ మద్యం గురించి ఎంత చెప్పినా తక్కువేమో. మన తెలుగు స్టేట్స్లోనే కల్తీ మద్యం త్రాగి రెగ్యులర్గా జనాలు చనిపోతున్నారు. మహారాష్ట్రలో 300 లీటర్ల మిల్క్కి డిటర్జెంట్ అండ్ యూరియా అండ్ సమ్ కెమికల్స్ కలిపి 1800 లీటర్ల నకిలీ మిల్క్ చేశారు. ఇలా ఎన్ని చేస్తున్నారు దేశం మొత్తం మీద. కల్తీ పురుగు మందులు, కల్తీ విత్తనాలు, ఇలా రైతుల్ని నిలవన దోచుకుని ముంచేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్సు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం చేస్తున్నారో అర్థం కాదు. అవినీతి, లంచం తీసుకుని పర్మిషన్స్ ఇవ్వటం మన దరిద్రం. చిన్నపిల్లలకు పాలు తీసుకునేటప్పుడు పశువులు, గేదెల దగ్గర డైరెక్ట్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. వీలు కాకుంటే ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని మంచి మిల్క్ తీసుకోండి. అక్రమంగా, కల్తీ, అవినీతితో చాలామందికి సావుకు కారణం అవుతూ ఎంత సంపాదించినా చివరికి అందరం ఏమీ తీసుకెళ్లకుండా కట్టెల మీద కాలాల్సిందే, మట్టిలో కలవాల్సిందేగా. ఈ చిన్ని జీవితంలో అందరం మంచిగా బ్రతుకుదాం, అందరినీ మంచిగా బ్రతకనిద్దాం. అవినీతి, కల్తీ చేసే వాళ్ళ మీద శిక్షలు కఠినంగా ఉండాలి. శిక్ష ఎలా ఉండాలంటే ఇంకొకరు అలా చెయ్యాలని అనుకుంటేనే వాళ్ళ ఒళ్ళు వణికేలా శిక్షలు అంత కఠినంగా ఉండాలి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.